ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 19వ అధ్యాయము 9వ వాక్యము. కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం దేవుని న్యాయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కూట సాక్షి అంటే నిజం తెలిసి కూడా తప్పు సాక్ష్యం చెప్పువాడు. అబద్ధములాడువాడు అంటే సత్యాన్ని వక్రీకరించి తన ప్రయోజనం కోసం లేదా ఇతరుల నష్టం కలిగించడానికని తప్పు మాటలు పలుకువాడు. దేవుని వాక్యం చెబుతోంది, అలాంటి వారు శిక్ష తప్పించుకొనలేరు. ఈ రోజుల్లో అబద్ధం చాలా సార్లు చిన్న విషయం లాగా అనిపిస్తుంది. కొందరు ఇది చిన్న అబద్ధమే, సరిపెట్టుకోవడానికి అని చెప్తారు. నన్ను కాపాడుకోవడానికి అలా అన్నాను అంటారు. కానీ దేవుని దృష్టిలో అబద్ధం చిన్నది కాదు. ఎందుకంటే అబద్ధం వెనుక మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, హృదయపు కలుషితం ఉంటుంది. సత్య స్వరూపుడైన దేవుడు అబద్ధాన్ని సహించరు. కూట సాక్ష్యం మరంత ప్రమాదకరం, ఎందుకంటే అది నిరపరాధిని దోషిగా చూపగలదు, కుటుంబాలను పాడు చెయ్యగలదు, న్యాయాన్ని మలినపరచగలదు, దేవుని ఎదుట ఘోరమైన పాపంగా నిలుస్తుంది. మనిషి కోర్టులో తప్పించుకున్న దేవుని న్యాయస్థానంలో మాత్రం ఎవరు తప్పించుకోలేరు. కానీ ఈ వాక్యం మనకు హెచ్చరిక మాత్రమే కాదు, సరిదిద్దుకునే పిలుపు కూడా. మన నోటిలోనే సత్యం ఉండాలి, మన సాక్ష్యంలో నిజాయితీ ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి. దేవుని పిల్లలు అబద్ధంలో కాదు, సత్యంలో నడవాలి. సత్యం ఆలస్యంగా గెలిచిన చివరికి గెలుపు సత్యానిదే. అనన్య తన ఆస్తి గురించి పవిత్రాత్మ ఎదుట అబద్ధం చెప్పాడు. దేవుని సన్నిధిలోనే తీర్పు పొందాడు. మనుషుల్ని మాత్రమే కాదు, దేవునిని కూడా మోసం చెయ్యలేము. సపర్య ఆ అనన్యతో కలిసి అబద్ధం భాగమయ్యింది. ఆమె కూడా అదే తీర్పు అనుభవించింది. అబద్ధంలో భాగస్వామ్యం అయిన వారు దేవుని ఎదుట బాధ్యత వహించాలి. పోతీఫరు భార్య యోసేపుపై తప్పుడు ఆరోపణ చేసింది. యోసేపు అన్యాయంగా చెరసాలలో పెట్టారు. అయినా చివరికి దేవుడు యోసేపుని లేవనెత్తి ఆశీర్వదించారు. అబద్ధం కొంతకాలం గెలిచినట్లు కనిపించిన దేవుడు సత్యవంతునికి న్యాయం చేస్తారు. పేతురు యేసుని ఎరుగనని 3 సార్లు చెప్పి అబద్ధమాడాడు. వెంటనే తన తప్పు గ్రహించి తీవ్రంగా రోధించాడు. తరువాత ప్రభువు అతనిని పునరుద్ధరించి అబద్ధము పతనానికి దారి తీస్తుంది. మనము అబద్ధానికి భయపడాలి, కానీ పశ్చాత్తాపం దేవుని యొక్క కృపకి పాత్రులుగా మారుతుంది. యేసు క్రీస్తుపై తప్పుడు సాక్ష్యాలు నిలబడి ఆయనను అపనిందకు గురి చేశారు. అయినా ఆయన సత్య స్వరూపుడై నిలిచారు. చివరకు సత్యమే విజయం సాధించింది. సత్యాన్ని కొంతకాలం అణిచివేయవచ్చు, కానీ దానిని ఓడించలేము. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. ఏ మాత్రము పైన చెప్పబడిన రీతిలో మనం అన్యాయానికి గురి కాకుండా, అబద్ధమాడేవారిగా కాకుండా దేవుని చూపులోని నీతిపరులుగా యథార్థవదులుగా ఉందాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.